హలో ప్రజలారా, ముందుగా మిస్టర్ అండ్ మిసెస్ రెడ్డి వీడియోస్కి మీ అందరికీ స్వాగతం. ఈమెంటి బనానాతో వచ్చిందని అనుకుంటున్నారా? మీలో ఎంతమందికి బనానా అంటే ఇష్టం, బనానా కర్రీ అంటే ఇష్టం? అంటే బనానా కర్రీ అంటే బనానా పులుసులు కానీ, లేకపోతే బనానాలో టమాటా వేసి కానీ, ఇలాంటిది కాదనమాట. సో అలాంటి రెసిపీస్ ఏంటంటే ఇమాజినేషన్స్ కూడా బాగుండవు. మేబీ చేసుకునే వాళ్ళు చేసుకుంటారేమో, వాళ్ళకి నచ్చుతుందేమో. బట్ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి అయితే నచ్చదు. సో నేను ఎవరిని సర్కాస్టిక్ వేలో నేను అనట్లేదు. ఎలా నాకు యాక్చువల్లీ బనానా అంటే నచ్చదు. మా మమ్మీ ఎప్పుడైనా నాకు మమ్మీతో ఒక మెమరీ ఉండింది. నేను బనానా కర్రీ చేస్తున్నాను అని అంటే మా మమ్మీతో నేను బనానా కర్రీ అని ముఖం డల్గా పెట్టేదాన్ని. సో ఇలా మీ మమ్మీతో ఎంతమందికి ఇలాంటి మెమరీస్ ఉన్నాయో నాకు కమెంట్ చేయండి. ఈ రెసిపీ ఏంటి, ఇది మా అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను అనమాట బేసికల్లీ. సో ఈ రెసిపీ అనేది నాకు ఎంతైతే నచ్చదో, తర్వాత మా అమ్మ చేతి వంట ఎప్పుడైనా ఎవరికైనా అమ్మ చేతి వంట మధురం అంటారు కదా, మా అమ్మ చేతి వంట కూడా చాలా మధురం అనమాట. నేను చాలా వరకు రెసిపీస్ అన్నీ మా అమ్మ దగ్గర, మా అమ్మమ్మల దగ్గర నేర్చుకున్నాను. సో ఎక్కడ పెళ్ళిగా క్రితం అంటే అప్పుడు ఆ మూమెంట్లో అసలు వంటలంటేనే తెలియదు. కానీ పెళ్ళైన తర్వాత రోజు వంట చేస్తూ ఉంటే ఆహా ఇట్లుంటుందా వంట చేస్తే అని ఒక అనుభవం అనమాట, ఒక ఎక్స్పీరియన్స్. సో ఈ రెసిపీ ఏదైతే మా అమ్మ నాకు ఫస్ట్ టైం నాకు చేసి పెట్టిందో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మేబీ ఇట్లా నేను మీకు చూపిస్తున్న రెసిపీ మా మమ్మీ చేతితో అయితే ఇంకా బాగుంటుందేమో. సో ఇప్పుడు కూడా బాగానే ఉంటుందండి, అట్లా అని బాగుండదని నేను చెప్పను. సో ఆ రెసిపీలో రైస్లో అయితేనేమో విత్ కాంబినేషన్ ఆఫ్ రసం కానీ చారు కానీ పెట్టుకోవాలి ఈ బనానా. ఎందుకంటే ఉట్టి బనానా ఫ్రై అండి రైస్లో కలవదు. లేకపోతే చట్నీస్తో కూడా అంత బాగుండదు, మనం చేసుకునే రోటి పచ్చడితో కూడా బాగుండదు. నేను బెస్ట్ కాంబినేషన్ ఏదైనా ఉంది అంటే రసం. మా అమ్మ నాకు ఎప్పుడు బనానా ఫ్రై చేసినా సరే కంపల్సరీగా చారు అంటే పప్పు చారు కానీ లేకపోతే రసం మాత్రం కంపల్సరీగా ఉంటుంది. సో ఈ కాంబినేషన్లో బాగుంటుంది. ఇంకా రోటీస్ విషయానికి వస్తే రోటీస్లో కూడా ఈ బనానా ఫ్రై సూపర్ ఉంటుంది. నన్ను నమ్మండి, మీరు ఈ రెసిపీని నేను చూపించే ప్రతి ఒక్క రెసిపీని మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. సో దట్ ఏంటంటే నేను కమింగ్ వీడియోస్లో మీ రెస్పాన్స్ని బట్టి నేను చాలా అంటే ఇంకా చాలా కమింగ్ వీడియోస్లో చాలా రెసిపీస్ నేను మీకు చూపిస్తాను. సో ఐ హోప్ మీ అందరికీ నేను చేసే రెసిపీస్ నచ్చుతున్నాయని. అండ్ థ్యాంక్ యూ సో మచ్, అందరు నాకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, అలాగే నా వీడియోస్కి లైక్స్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలానే కొంచెం దయ చూపించి. సో అంతా మీ అభిమానంతోనే నేను ఇంకా కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను మంచి రెసిపీతో. బాయ్, టేక్ కేర్.